ములుగు జిల్లాలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. భారీ వర్షాలతో బొగతకు వరద పోటెత్తుతోంది. దీంతో జలపాతం అందాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. బొగత జలపాతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ, ఇప్పుడు తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలకు బొగత జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. ఇక్కడ పైన ఎగువన కురుస్తున్నటువంటి జలపాతం అందాలను ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. మనం చూడవచ్చు పర్యాటకులు ఏ విధంగా వస్తున్నారో. పాల నురగలు కక్కుకుంటూ చీకుపల్లి వాగు పైన ఎత్తైన కొండల నుంచి కింద జాలువారుతున్నటువంటి జలధారల అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు పైన ఎత్తైన కొండల నుంచి దాదాపుగా 20 నుంచి 30 అడుగుల ఎత్తు నుంచి జలధారలు కిందికి దుముకుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఎత్తైన కొండలు, ఇటు పచ్చని ప్రకృతి, అడవులలో నుంచి ఏటూరు నాగారం అడవులలో నుంచి సుమారుగా 20 నుంచి 30 కిలోమీటర్లు అడవుల్లో ప్రయాణం చేసిన తర్వాత ఈ బొగత జలపాతానికి పర్యాటకులు చేరుకొని ఇక్కడ చూస్తున్నాం. మనకు సెల్ఫీలు దిగుతూ ఇక్కడ వాటర్లో స్నానాలు చేస్తూ కొంచెం పక్కన ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల అలర్ట్ ఉన్నప్పటికీ, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ పర్యాటకులు వాటిని లెక్క చేయకుండా జలపాతం అందాలను చూసేందుకు ఏ విధంగా పోటెత్తుతున్నారో మనం చూడవచ్చు. పాల నురుగలు కక్కుకుంటూ జలపాతం కొత్త అందాలను సంతరించుకొని ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాగులు, వంకలు ఒకవైపు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులు కూడా, ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద చెరువులు కూడా నిండినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లిపోతూ ఇటు చెరువులు కూడా అలుగులు మత్తళ్ళు పోస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నింటిని కూడా దాటుకుంటూ బొగత జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి. చాలా బాగుంది. ఇంత రష్ ఈరోజు ఎక్కువ చాలా మంది ఉన్నారు. నీళ్ళది కూడా చాలా బాగుంది. నేను మొదటిసారి రావడము. బొగత జలపాతం ఎత్తైన కొండల నుంచి వాటర్ దునుకుతుంటే ఏమనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం. వాటర్ ఫాల్స్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఎప్పుడు వస్తారా? లేదండి, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఈ విధంగా మనం చూడవచ్చు. ఏ విధంగా సెల్ఫీలు తీసుకుంటూ పర్యాటకులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా జలధారలు కొండలపై నుంచి దురుకుతుంటే పాల నురగను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి దుంకుతున్నటువంటి మనము 10-15 మీటర్ల దూరంలో ఉన్నాము. అక్కడి నుంచి ఇక్కడికి ఆ తుంపరలు ఇక్కడ కూడా పడతా ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయన్నటువంటి పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. ఆ జల తుంపరల ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయండి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ఈసీఎల్ నుంచి వచ్చాము సార్. ఈ ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా బాగుంది. వర్షం పడుతున్నట్టుగానే ఉంది, తుంపర్లు పడుతున్నాయి. మేము 10 మంది వచ్చాము. భద్రాచలం అన్నీ చూసుకుని వస్తున్నాము. ఇది బాగుందన్నారని తెలిసి చూడడానికి వచ్చామండి. గతంలో వచ్చారా సార్? ఎప్పుడు ముందు ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుందండి? మీరు చాలా దూరం నుంచి. చాలా సూపర్గా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము భద్రాచలం చూసుకుని ఇటు వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మనం చూస్తున్నాం పాల నురుగలు కక్కుకుంటూ జలపాతం మందాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం వీడియో జర్నలిస్ట్ జగదీష్ చూపెడుతున్నారు. చీకుపల్లి వాగు ఎత్తైన కొండల నుంచి జాలువారుతూ ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ చీకుపల్లి ఉన్నటువంటి ఎత్తైన కొండల నుంచి ఎన్నో అడవుల నుంచి వచ్చేటువంటి సుదూర ప్రాంతాల అడవులలో నుంచి వచ్చేటువంటి ఈ జల సవ్వడులు ఇక్కడ చీకుపల్లి దగ్గర ఉండేటువంటి కొండలపై నుంచి జాలువారుతూ ఇక్కడ పైనుంచి కింద పడుతున్నదో పాల నురుగలు కక్కుకుంటూ ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏమనిపిస్తుందండి? వండర్ఫుల్ అండి. ఫస్ట్ టైం వచ్చాము. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఆ బ్రీజ్ ఎక్స్పీరియన్స్ చేస్తే లైఫ్లో చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్, తెలంగాణ. మేడం ఎక్కడి నుంచి వచ్చారో? ఎట్లా ఉంది? చాలా సరియల్గా ఉంది, చాలా బాగుంది. లైక్ ఇంత ఫ్లో ఉంటుంది అనుకోలేదు, బట్ చాలా బాగుంది. లైక్ వీఆర్ హ్యావింగ్ ఫన్. పై నుంచి కిందికి జారుతుంటే తుంపర్లు వచ్చి మీకు తాకుతుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగా పీస్గా సిటీ లైఫ్ నుంచి వేరేగా వచ్చి మంచిగా రిలాక్స్ అయ్యి స్ట్రెస్ ఫ్రీగా ఉండి మంచిగా వెళ్ళొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అందరు రావాలి.
ఇది ఈ విధంగా మరోవైపు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, రద్దీ ఉంటుంది, జనసంద్రం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడైతే ప్రకృతి జనసందడి కాలుష్యంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చేసరికి ఒక కొత్త రకమైనటువంటి అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు చేసి ఉద్యోగాల్లో అలసిపోయినటువంటి వాళ్ళు ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చి ఈ జలధారలను చూసి ఇక్కడ ప్రకృతి అందాలను చూసి ఎత్తైన కొండలు అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ నీటి అందాలను చూసి మైమరిసిపోతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. ములుగు జిల్లాలో గత వారం 10 రోజులుగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. ఇటు భూపాలపల్లి జిల్లాలో, ములుగు జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వర్ష తీవ్రతకు భారీగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు. అయితే ఇక్కడికి రావడానికి కూడా చాలా వాగులు వంకలు దాటి పర్యాటకులు రావాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటిని దాటి కూడా ఇక్కడికి వస్తూ ఈ జలధారలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు బొగతా జలపాతం దగ్గర కనిపిస్తున్నాయి. 3 రోజులుగా సెలవులు రావడంతో ఈ సెలవులలో ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు ఈ జలపాతం అందాలతో పాటు ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ నవీన్.